న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇది ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇరాన్ టెల్ అవీవ్తో పాటు మిగిలిన ప్రాంతాల మీద కూడా విరుచుకుపడుతున్న సందర్భం. ఇరాన్ మిజైళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. విధ్వంసం జరుగుతోంది అక్కడ. టెల్ అవీవ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా హైపర్సోనిక్ బెలిస్టిక్ మిజైళ్లతో ఇరాన్ దాడికి పాల్పడుతోంది. ఇరాన్ దాడిలో కుప్పకూలిపోతున్నాయి అక్కడ భవనాలు. దుబాయ్, బహ్రెయిన్లోనూ డ్రోన్లతో ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. జుఫైర్, రఫాలోని హమద్ టౌన్లలో డ్రోన్ల దాడి జరిగింది. ఇరాన్ దాడులతో తెలుగు కుటుంబాలను ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇరాన్ దాడులతో తెలుగు కుటుంబాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. దుబాయ్ గ్లోబల్ విలేజ్ మూసేసింది ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఇంక ఎక్కువ డిలే చేయను, నేరుగా మనం లొకేషన్కి వెళ్ళిపోతాం. జెరూసలేంకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీకి ఎప్పుడో చెప్పింది తెలుగు ప్రజల ఇబ్బంది ఎక్కడ, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అండ్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలుగు వాళ్లకు మరి ముఖ్యంగా తెలుగు ప్రజలకు చూపించే ప్రయత్నం చేయబోతుందని చెప్పి ఆ మాటకు కట్టుబడింది. ఈరోజు జెరూసలేంతో పాటు అంటే ఇజ్రాయెల్ జెరూసలేం దాంట్లో భాగంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఇప్పటికీ కాస్త కాన్ఫ్లిక్ట్, అది వేరే విషయం, మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఆర్టీవీ కాంటాక్ట్ చేస్తుంది జెరూసలేంలో ఉంటున్న నెహమియాని. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో లైవ్లో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెహమియా, నమస్తే అండి. నమస్తే అండి. షలోమ్. నేను సచిన్ మాట్లాడుతున్నాను. నెహమియా, సో ప్రెసెంట్ ఎస్ అక్కడ అంటే మీరు ఎక్కడున్నారు, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, ఒక్కసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తారా? నేను ఇప్పుడు ఎరుషలేంలో కిరియాత్ మోషే అన్న ఏరియాలో ఉన్నానండి. ఇది మెయిన్ సెంట్రల్ ఏరియా అన్నట్టు ఎరుషలేంలో. అండ్ ప్రజెంట్ ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను నేను. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి జీవన శైలి మాత్రము యథావిధిగానే ఉందండి, నార్మల్ గానే ఉంది. వర్క్ కు వెళ్లే వాళ్ళు వెళ్తానే ఉంటున్నారు, వచ్చే వాళ్ళు వస్తానే ఉంటున్నారు, షాప్స్ ఓపెన్ లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ గమనించినట్లయితే చాలా వెహికల్స్ వెళ్తానే ఉంటున్నాయి. చూడండి, బస్సెస్ కూడా రన్ అవుతా ఉంటున్నాయి. సో నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఐ విల్ టర్న్ ఆన్ మై ఫ్రంట్ క్యామ్. ఓకే, ఈ స్టేషన్ మాత్రం అంటే లోకల్ ట్రైన్స్ మాత్రమే తిరగట్లేదండి. ఇక్కడ గమనించినట్లయితే ఒక వెహికల్ వెళ్తా ఉంది కదా, సో వాళ్ళు ఇక్కడ ఈ యొక్క సరుకులు అన్ని తీసుకుని వెళ్ళేవారు అన్నట్టు. అండ్ అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఏమన్నా కావాలన్నా కానీ తీసుకుని వెళ్ళేవారు, అవన్నీ ఆన్ లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ గమనించినట్లయితే క్యాబ్స్ చూడండి తిరుగుతానే ఉంటున్నాయి. మామూలుగా కార్లు అయితేనేమి, క్యాబ్స్ అయితేనేమి, బస్సెస్ అయితేనేమి అవన్నీ రన్నింగ్ లోనే ఉన్నాయి. కాకపోతే కంటిన్యూస్ గా మిస్సైల్స్ పడతా ఉంటున్నాయి. మాకు ఈరోజు మార్నింగ్ కూడా కంటిన్యూస్ గా మిసైల్స్ వచ్చాయి. మిసైల్స్ వచ్చినప్పుడు మాత్రం మేము బాంబ్ షెల్టర్ లోకి వెళ్ళిపోతాం. మిసైల్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందండి, ఎంత వ్యవధిలో ఎన్ని పడుతూ ఉన్నాయి, ఏమైనా దాని గురించి చెప్తారా? మాకు మిసైల్ వస్తుంది అని అంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇరాన్ నుండి మిసైల్ వస్తుంది అని అంటే ఎంత ఫాస్ట్ గా వస్తుంది, అది ఎంత దూరంగా పడే అవకాశం ఉంది అనేసి వాళ్ళు వెంటనే అంచనా వేసి ఆ ఏరియాకి వాళ్ళు సైరన్ ఆన్ చేస్తారు అన్నట్టు. ఆ సైరన్ రాగానే మేమున్న ఏరియాలో సైరన్ మోగిద్ది. అట్ ద సేమ్ టైం మాకు ఫోన్ లో ఉన్న యాప్ ద్వారా కూడా మాకు సైరన్ వస్తూ ఉంటుంది అన్నట్టు. యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోకుండా కానీ డైరెక్ట్ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వమే కొన్ని సెట్టింగ్స్ ద్వారా మనకు భయంకరమైన సైరన్ ఆన్ చేస్తుంది ఫోన్ లో. వెంటనే ఎంత నిద్రలో ఉన్నా కానీ ఆ సైరన్ కి వెంటనే మెలకు వచ్చేస్తుంది, మేము వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, బస్సెస్ కూడా చూడండి, బస్సెస్ కూడా తిరుగుతున్నాయి. 27 నెంబర్ బస్ ఇది. ఓకే, సో అయితే ఎప్పుడైతే ఆ సైరన్ వచ్చేసిందో మేము బంకర్ లోకి వెళ్ళిపోతాం. బంకర్ లోకి వెళ్ళాక అంటే మిసైల్స్ ఏ డ్యూరేషన్ లో పడుతున్నాయండి? దాదాపు ఒక 10 నిమిషాలకు ఒకట, 15 నిమిషాలకి, లేదా అరగంటకు ఒకట, ఎట్లా? ఇప్పుడే కొంచెం బ్రేక్ వచ్చిందండి. ఇంత ముందు వరకు ఒక 15 మినిట్స్ కి ఒకసారి, దాని తర్వాత 20 మినిట్స్ కి ఒకసారి, కొన్నిసార్లు ఏమవుతుందంటే 5-10 మినిట్స్ గ్యాప్ లోనే 2-3 సార్లు, 2-3 సార్లు కాదు 6-7 సార్లు కూడా వచ్చేస్తా ఉంటుండే 5-10 మినిట్స్ గ్యాప్ లోనే అలా వచ్చేస్తుంది అన్నట్టు. సో కొద్దిగా మళ్ళీ ఒక 20 మినిట్స్ బ్రేక్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఒక సైరన్ వస్తుంది, కొన్నిసార్లు ఒక 1 అవర్ బ్రేక్ ఉంటుంది. చెప్పలేము, ఎగ్జాక్ట్ గా చెప్పలేము. సో అలా ఉంటుంది అన్నట్టు. ఆ రిక్వెస్ట్ నెహమియా, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నేను నది దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నది ప్రెసెంట్ ఇజ్రాయెల్లో ఉన్నారు. ఇజ్రాయెల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు నది కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. నది, నమస్తే అండి. నది, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఏమైనా కంట్రోల్ అయిందా లేకపోతే ఇంకా పెరిగిందా? ఓకే నది, ఐ థింక్ చిన్న ఆడియో డిస్టర్బెన్స్ ఆర్ సమ్వాట్ ఇచ్చిన గ్లిచ్ అయితే ఉంది. ఐ కంటిన్యూ విత్ నెహమియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను.
నెహమియా, దాదాపు ఎన్ని గంటల నుంచి మీకు ఈ బొంబార్డ్మెంట్ అంటే ఈ బాంబింగ్స్ ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి అండ్ ఏమైనా కంట్రోల్ అయినట్టు కనిపిస్తుందా లేకపోతే పెరుగుతోందా? లేదండి, యాక్చువల్గా ఫ్రైడే రోజు నో సాటర్డే, ఈరోజు మార్నింగ్ నుండే అండి, లైక్ సాటర్డే మార్నింగ్ నుండి సాటర్డే మార్నింగ్ నుండి స్టార్ట్ అయిపోయింది. 8 o'clock స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. సో 8 o'clock నుండి మాకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఖామేని చనిపోయాడు అన్న వార్త కన్ఫర్మేషన్ వచ్చిందో ఇంకా పెరిగిపోయాయి అన్నట్టు, ఇంకా కంటిన్యూగా. ఓకే. అండ్ ఎక్కువగా వాళ్ళు టెలవీవ్ని టార్గెట్ చేశారండి. టెలవీవ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని చాలా భయంకరంగా టార్గెట్ చేశారు. కొన్ని వందల మామూలు మిసైల్స్ కాదు, బ్యాలిస్టిక్ మిసైల్ వేస్తూ ఉంటున్నారు. అండ్ టెలవీవ్లో ఒక 40 బిల్డింగ్స్ పార్షియల్గా ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది, బెత్షెమెష్ ఒక ఏరియా ఉంటుంది అన్నట్టు, ఆ ఏరియాలో చాలా వరకు ధ్వంసం జరిగింది. ఒక 8 మంది చనిపోయారు, అరౌండ్ మోర్ దాన్ 20 ఏవో గాయాల పాలయ్యారు అన్నట్టు. సో అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వందల మిసైల్స్ ఒకేసారి వేస్తూ ఉంటుంటే దాదాపు 96-97% ఆఫ్ మిసైల్స్ ని ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో జస్ట్ ఒక 3-4% మిస్ అయితేనే ఇంత విధ్వంసం జరుగుతుంది అని అంటే, ఇంకా ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు అని అంటే విధ్వంసం ఇంకెంత భయంకరంగా ఉంటుంది, ఊహించడం చాలా కష్టం. కంటిన్యూ చేద్దాం నెహమియా, వెరీ సారీ. ఒక్కసారి నది దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, అతనితో మళ్ళీ మాట్లాడుకుందాం, జెరూసలేం వచ్చే ప్రయత్నం చేద్దాం. నేరుగా నేను ఒకసారి ఇజ్రాయెల్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నది నాతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నది, ప్రెసెంట్ ఇజ్రాయెల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? కొద్దిసేపటి క్రితం నెహమియా చెప్పినట్టుగా ఎప్పుడైతే ఖమేనీ మరణం తర్వాత ఇంకా మిసైల్స్ అటాక్ పెరిగిందని చెప్పి టెల్ అవీవ్, ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్ అంటే టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్గా మాట్లాడుకుంటారు. సిచ్యువేషన్ ఎలా ఉంది టెల్ అవీవ్లో? సార్, టెల్ అవీవ్లో కొంచెం చాలా బాధగానే ఉందండి సిచ్యువేషన్. ఐ మీన్ భయంకరంగానే ఉంది. సమ్ టైమ్స్ వాళ్ళు మిసైల్స్ ఎప్పుడైతే వేస్తున్నారో అందరూ బంకర్లోకి వెళ్ళిపోతున్నారండి. మీరు ఎక్కడ ఉన్నారు? నది మీరు ఎక్కడ ఇక్కడ కిరియత్ మలాకి అండి. సారీ, ఓకే, ఆల్ రైట్. ఒకసారి నెహమియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే నది ఉన్న ఏరియా ఇజ్రాయెల్ కాస్త బహుశా నెట్వర్క్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టున్నాం. ఒక్కసారి నెహమియా, మీరు ఇందులో మాట్లాడుతూ అరౌండ్ ఒక 100 మిసైల్స్ రిలీజ్ చేస్తే 96-97% అవి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బహుశా ఐరన్ డోమ్ కావచ్చు, లేకపోతే డేవిడ్ స్లింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని పేల్చేస్తూ ఉండొచ్చు కాక గాల్లోని. బట్ రిమైనింగ్ 3% వస్తేనే ఇంత డ్యామేజ్ ఉందంటున్నారు. డిడ్ యూ విట్నెస్ అంటే ఏమైనా చూసారా మీరు? మీ కళ్ళ ముందు ఏమైనా డ్యామేజ్ జరిగిందా? చూసా. డ్యామేజ్ ఏమి నా కళ్ళ ముందు జరగలేదండి. కాకపోతే మేమున్న ఏరియా నుండి మిసైల్స్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ మిసైల్స్ ఇంటర్సెప్ట్ అయ్యే దృశ్యాలను మేము చూసాం అన్నట్టు. సో మేముండే రూమ్ నుండి బయటికి మేము బంకర్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ దృశ్యాలు మేము చూడడం జరిగింది. బట్ మా కళ్ళ నుండి అయితే ఆ యొక్క విధ్వంసాన్ని అయితే మేము చూడలేదు, డైరెక్ట్ గా అయితే చూడలేదు. ఎందుకనంటే లైక్ ఎక్కువగా టెల్ అవీవ్ లో ఉన్నది ఆ విధ్వంసం అనేది, సో యెరూషలేంలో లేదు. ఓకే. కానీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా పెద్ద అంత టెన్షన్ ఏమి ఉండదండి. మాకు ఎప్పుడైతే సైరన్ వచ్చేసిద్దో వెంటనే బంకర్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి, బంకర్ లో కూడా ఇక్కడ స్పిరిట్ ఎలా ఉంటదంటే, ఏదో యుద్ధం జరుగుతా ఉంది, భయంకరమైన వాతావరణం ఉంది, ఏంటి ఎలా అని ఒక భయభ్రాంతులతో ఉండే సందర్భము, ఆ పరిస్థితి ఇక్కడ ఉండదు. ఓకే. బంకర్ లో కూడా ఎలా ఉంటుంది అంటే, అందరు పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, పిల్లలు ఆడుకుంటా ఉంటుంటారు, ఇక పెద్దవాళ్ళందరూ ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటారు, చప్పట్లు కొట్టుకుంటూ, వాళ్ళ డాన్సెస్ ఉంటాయి, స్పెషల్ డాన్సెస్, దేవుని ఆరాధించుకుంటూ అలా ఉంటారు అన్నట్టు. సో అంతేగాని భయంకరమైన ఒక మరణకరమైన దృశ్యాలు అలా ఏముండవు. అండ్ ఒకవేళ ఇన్ కేసు జరిగినా కానీ వెంటనే ఇక్కడ మగన్ దావీద్ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు చాలా ఫాస్ట్ స్పందిస్తారు. విత్ ఇన్ 2 minutes లో వచ్చేస్తారు అన్నట్టు ఆ ప్లేస్ కి, వాళ్ళ కాల్ రాగానే. సో వాళ్ళతో పాటు మగన్ దావీద్ ఇంకా 2-3 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళందరూ వచ్చేసి క్షతగాత్రులను తీసుకుని వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటారు, అక్కడ వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఉంటుంటారు అన్నట్టు. బట్ టెల్ అవీవ్ అనేది కొంచెం క్లిష్టతరంగానే ఉంది. అంటే మీరు అన్నట్టుగా బహుశా సాధారణంగా జెరూసలేంని టార్గెట్ చేస్తే చాలా తక్కువ, ఎందుకంటే ఆ స్ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి, స్ట్రెయిన్ గురించి ప్రెసెంట్ 2 వైపులా మాటలు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెయిన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందా అంటే దాని గురించి ఏమైనా ఉందా అండి?
అయితే లైక్ అలాగే అనుకున్నాను జెరూసలేం అంత టార్గెట్ ఏం చేయరు అనేసి. యాక్చువల్ గా జెరూసలేం ని టార్గెట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినారు అంటే లాస్ట్ ఇయర్ జూన్ లో యుద్ధం జరిగింది, గుర్తుందా అండి? 12 days వార్ 12 days, జరిగింది yes. జూన్ లో. అవును. ఆ 12 days వార్ నుండి యెరూషలేం మీద కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇప్పుడు గమనించినట్లయితే యెరూషలేంలో మాకు నిన్నటి నుండి అసలు దాదాపు 25-30 times కూడా మాకు సైరన్ వచ్చేసింది. అబ్బా. సో లైక్ ఇదే అన్నట్టు, ఇది స్కూల్ అన్నట్టు, ఇది ఇక్కడ బంకర్ ఉంటుంది లోపల, చాలా పెద్ద బంకర్ ఉంటుంది. ఓకే, అంటే మాలాంటి వాళ్ళకి డౌట్ వస్తుంది ఏంటంటే, ఎక్కడైనా మీరు బయట ఉన్నారు, ఫర్ సపోజ్ మీ ఇంటికి దూరంలో ఉన్నారు కాబట్టి బంకర్ మీకు ఎక్కడ ఉందో తెలియదు, అక్కడ ఏదో ఏమైనా ఉంటాయా లైక్ పబ్లిక్ ప్లేసెస్గా, లేకపోతే ఒక స్కూల్లో లేకపోతే ఒక ఆఫీసో, ఆ ఆఫీస్లో బంకర్లోకి వెళ్ళిపోవడానికి మీకు ఒప్పుకుంటారా? అయ్యో ఇదిగో చూడండి, స్కూల్ చూడండి. అవును అవును అవును. సో మేము ఉండేది ఎక్కడంటే జస్ట్ ఆ పక్క బిల్డింగ్. ఓకే. సో ఇక్కడ చూడండి కన్స్ట్రక్షన్ కూడా నడుస్తూ ఉంది, వర్క్ జరుగుతూనే ఉందని అంటూ. సో యుద్ధం జరుగుతుంది కదా అనేసి కంటిన్యూగా దాక్కునే పరిస్థితులు ఏముండదు. సో ఈ బిల్డింగ్ అనేది మేము ఉండేది. ఓకే, నేమ్యా మీరు బిల్డింగ్ చూపిస్తున్నారు, అండ్ మీ బిల్డింగ్తో పాటు ఒక్కసారి ఫర్ సపోజ్ ఇప్పుడు సైరన్ వస్తే కనుక హౌ యాక్టివ్లీ యూ మూవ్ ఇన్ టు బంకర్ అండి, ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తారా? అంటే బంకర్ చూపించాలంటారా? ఎందుకంటే చూడడానికి ఎట్లా ఉంటుంది అండ్ మీరు ఎలా ప్రొటెక్షన్లోకి వెళ్తారు అండ్ హౌ యాక్టివ్లీ యూ మూవ్ టువర్డ్స్ టు బంకర్, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? ఎలా ఉంటుంది ఆ బంకర్? ఎందుకంటే మేము లోపల చూసాం కానీ బట్ అవుటర్ లైన్ నుంచి వెళ్ళే సందర్భం ఒక్కసారి. సో ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారు రైట్? సో ఇదండి, ఇది ఎంట్రన్స్ ఇది. ఓకే, అక్కడ నుండి వచ్చేస్తాం మేము. ఓకే, ఇలా లోపలికి ఎంటర్ అయిపోతాము. ఓకే, లోపలికి ఎంటర్ అయిపోతాము. అండ్ సో ఇది మార్గం. ఓకే, మూమెంట్. సో అది బంకర్కి రూట్. యా, ఇది బంకర్కి వెళ్ళే రూట్ అండి. ఓకే, ఈచ్ ఫ్లోర్ కి ఒక బంకర్ ఉంటుందండి. ఈచ్ ఫ్లోర్ ఉంటుంది బంకర్. yes, ఈచ్ ఫ్లోర్ కి బంకర్ ఉంటుంది. అండ్ యాక్చువల్ గా ఏంటి అని అంటే ఇక్కడ కొన్ని పాత బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అవును అవును. యా, ఇది క్లోజ్ ఉందండి ప్రజెంట్. ఓకేనా? లెట్ మీ గో డౌన్ స్టైర్స్. ఓకే. యా, యెరూషలేంలో కొత్త రూల్ ఏంటంటే పాత అపార్ట్మెంట్స్ కి అపార్ట్మెంట్ మొత్తానికి ఒక బంకర్ ఉండేది. ఓకే, కానీ ఇప్పుడు ఏం చేసినారు ఐ థింక్ ఇది కూడా క్లోజ్ ఉన్నట్టుంది. లేదు, ఓపెన్ లో ఉంది. ఇట్స్ ఓపెన్ అండి. ఓ ఓ ఓకే, ఇదిగోండి. లెట్ మీ టర్న్ ఆన్ ద లైట్స్. ఓకే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.